గట్టు చింకి వెళ్లారు క్యాంటీన్కి. గట్టు చింకి నిద్ర లేచి చూసేసరికి వంట రూంలో నుండి గట్టిగా గిన్నెల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అరే ఏంటి ఇవాళ కిచెన్లో నుండి ఇంత శబ్దం వినిపిస్తోంది? అమ్మ కోపంగా ఉందా ఏంటి? అవును గట్టు, మనమేమీ అల్లరి చేయలేదు కదా అమ్మ కోపంగా పని చేయడానికి. సరే పద ఒకసారి వెళ్ళి అడుగుదాం. గట్టు ఇంకా చింకి కిచెన్లోకి వెళ్లి చూసేసరికి అక్కడ అమ్మ కాదు, నాన్న పని చేస్తుంటాడు. తొందరలో అతని చేతిలో నుండి అన్ని గిన్నెలు కింద పడిపోతాయి. గట్టు చింకీని చూసిన తర్వాత వాళ్ళ నాన్న ఇలా అంటాడు. అరే పిల్లలు, మీరు లేచి మంచిదయింది. మీరు త్వరగా స్కూల్కి రెడీ అవ్వండి. అందుకే నేను ఏదో ఒక రకంగా టిఫిన్ రెడీ చేశాను. ఏంటి? కాని నాన్న మీరెందుకు టిఫిన్ రెడీ చేశారు? అమ్మాయి ఎక్కడ ఉంది? హా, మీరు టిఫిన్ ఎందుకు చేస్తున్నారు నాన్నా? అరే నేను కూడా అదే అడిగాను కదా చింకి, నువ్వు మళ్ళీ అదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు? హా పిల్లలు, అమ్మ వాళ్ల ఫ్రెండ్ హాస్పిటల్లో ఉంది. అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. నేను టిఫిన్ రెడీ చేశాను. సరే, ఇంకా మీరు వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరండి. గట్టు చింకి స్నానం చేసి స్కూల్కి రెడీ అయ్యి టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. నాన్న వాళ్ల కోసం టోస్ట్ ఇంకా టీ రెడీ చేస్తాడు. అందులో చాలా టోస్ట్లు మాడిపోయి ఉంటాయి. క్షమించండి గట్టు చింకి, ఇవాళ మీకు అమ్మ చేతి టేస్టీ టిఫిన్ దొరకలేదు. ఏం పర్వాలేదు నాన్న, టిఫిన్ గురించి ఏమీ బాధలేదు. కానీ మా లంచ్ పరిస్థితి... ఓహో, నేను లంచ్ రెడీ చేయడం మర్చిపోయాను పిల్లలు. ఇప్పుడు అంత సమయం కూడా లేదు. సరే, ఒక పని చేయండి. మీరు ఈ డబ్బులు తీసుకొని మీ స్కూల్ క్యాంటీన్లో లంచ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. హే, థాంక్యూ నాన్నా. ఇవాళ క్యాంటీన్లో తింటే ఆ మజానే వేరుగా ఉంటుంది. గట్టు చింకి డబ్బులు తీసుకుని చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళ బ్యాగులు తీసుకుని స్కూల్కి బయలుదేరతారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత గట్టు చింకి వాళ్ళ ఫ్రెండ్స్కి ఈ విషయం చెప్తే వాళ్ళు కూడా చాలా ఆనందపడతారు. గట్టు చింకి, అయితే మనం ఇవాళ క్యాంటీన్లో వడాపావ్ తినొచ్చు. నేను కూడా పోయిన నెల తిన్నాను. అప్పుడు మా అమ్మ ఇంట్లో లేదు కదా, అందుకే నాకు కూడా లంచ్ చేయడానికి డబ్బులిచ్చారు మా నాన్న. ఇంకా గట్టు చింకి, నేనక్కడ చాలా మంది పిల్లలు సమోసా తింటుంటే చూశాను. అక్కడ సమోసాలు బాగుంటాయంట. ఇంకా అవి చూడటానికి చాలా బాగున్నాయి తెలుసా? నేను లంచ్ కోసం ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడు లంచ్ అవుతుందో, మనం అందరం ఎప్పుడు టేస్టీ ఫుడ్ తింటామో. గట్టు చింకి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ లంచ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే చింకి తన కాఫీ వెనక బర్గర్ బొమ్మ గీస్తుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి చూపిస్తూ ఇలా అంటుంది. గట్టు, మనం క్యాంటీన్లో ఈ ఎమ్మీ బర్గర్ తింటే ఎలా ఉంటుంది? అందులో చాలా వెజిటేబుల్స్ ఇంకా చీజ్ ఉంటాయి. చింకి మాటలు విని అందరూ కూడా పగలబడి నవ్వుతారు. ఇంకా అప్పుడే గట్టు ఆ బర్గర్ పక్కన ఒక జ్యూస్ కూడా వేస్తాడు. మనం జ్యూస్ కూడా తాగొచ్చు. బంటి ఫ్రెంచ్ ఫ్రైస్ డ్రా చేస్తూ ఇలా అంటాడు. అరే, మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా మర్చిపోయాం మిత్రులారా? మనం క్యాంటీన్లోకి వెళ్తున్నాం, బర్గర్ షాప్కి కాదు. గుడ్డి మాటలు విని అందరూ నవ్వుతారు. ఆ తర్వాత మ్యాథ్స్ టీచర్ వాళ్ళని అల్లరి చెయ్యొద్దు అని చెప్తుంది. లంచ్ పీరియడ్ అయిన వెంటనే గట్టు చింకి బంటి గుడ్డి ఇంకా పరిగెడుతూ క్యాంటీన్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఒక పెద్ద మెనూ కార్డు ఉంటుంది. ఇక్కడ ఎన్ని వస్తువులున్నాయి? చోలే భటూరి, బర్గర్, శాండ్విచ్, మ్యాగీ, మోమోస్ ఇంకా మినీ పిజ్జా కూడా ఉంది. గట్టు, నాకు అనిపిస్తుంది ఇక్కడ మనం సమోసా ఇంకా శాండ్విచ్ తీసుకోవాలని. అక్కడ చూడండి, ఆ పిల్లలు కూడా అదే తీసుకున్నారు. చూడడానికి చాలా యమ్మీగా ఉంది. ఆహా గట్టు, మనం పన్నీర్ శాండ్విచెస్ ఇంకా సమోసా చట్నీ తీసుకోవాలి. నేను విన్నాను మన క్యాంటీన్లో సమోసాలు చాలా బాగుంటాయి అని. యమ్మీ! వినడానికి ఇది చాలా యమ్మీగా అనిపిస్తుంది. పద గట్టు, మనం శాండ్విచెస్ ఇంకా సమోసా కోసం ఇక్కడ కూపన్ తీసుకుందాం. ఆ తర్వాత మనం ఆ కూపన్ని ఫుడ్ కౌంటర్ దగ్గర ఇవ్వాలి. అప్పుడే మనకి మన ఫుడ్ వస్తుంది. చూడండి, అక్కడ ఎంత పెద్ద లైన్ ఉందో పిల్లలది. మనం త్వరగా వెళ్ళాలి. ముందు గట్టు రిసెప్ట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్న మేడంతో ఇలా అంటాడు. మేడం, మాకు 5 సమోసాలు ఇంకా 5 పన్నీర్ శాండ్విచెస్ కూపన్ కావాలి. ఇదిగోండి డబ్బులు. ఓకే బాబు, ఇదిగో టోకెన్ తీసుకో. ఇంకా ఫుడ్ కౌంటర్ దగ్గరికి మెల్లిగా వెళ్ళు, ఎందుకంటే అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. ఓకే, నేను జాగ్రత్తగా వెళ్తాను. థ్యాంక్ యూ. టోకెన్ తీసుకున్న వెంటనే
గట్టు, చింకి, గుడ్డి, బంటి ఇంకా హరి ఫుడ్ కౌంటర్ దగ్గరికి వెళ్తారు. ఇంకా వాళ్ళు సమోసా, శాండ్విచెస్ తీసుకుంటారు. పదండి ఫ్రెండ్స్, ఆ చైర్స్ దగ్గరికి వెళ్ళి కూర్చుందాం. ఇక్కడ చాలా చైర్లు ఖాళీగా ఉన్నాయి. పద పద పద. తర్వాత పిల్లలందరూ చైర్లో కూర్చొని వాళ్ళ సమోసా ఇంకా శాండ్విచెస్ ఎంజాయ్ చేస్తుంటారు. వావ్, ఈ పన్నీర్ శాండ్విచ్ ఎంత యమ్మీగా ఉంది. అందరూ నిజంగానే పొగుడుతారు ఈ శాండ్విచ్ గురించి. అరే చింకి, ముందు నువ్వు ఈ సమోసా గ్రీన్ చట్నీతో తిని చూడు, చాలా మజా వస్తుంది. తిను. ఇవన్నీ నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. కానీ గట్టు, చింకి, మీ ఇద్దరు కలిసి నాది ఇంకా హరి, బంటి టిఫిన్ ఖాళీ చేయాల్సి ఉంటుంది. లేకపోతే అమ్మ మేము టిఫిన్ ఖాళీ చేయలేదు అని తిడుతుంది. హాహా గుడ్డి, మేము ఏంటంటే మీ ముగ్గురు టిఫిన్ ఖాళీ చేస్తాము. అప్పటికి మాకు చాలా ఆకలిగా ఉంటుంది. చింకి మాటలు విని అందరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత పిల్లలందరూ వాళ్ళ శాండ్విచెస్ ఇంకా సమోసా ఎంజాయ్ చేస్తారు. తిన్న తర్వాత వాళ్ళు వాళ్ళ పేపర్స్ డస్ట్బిన్లో పడేయడానికి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్లి చూసేసరికి చాలా మంది పిల్లలు కింద పేపర్లన్నీ డస్ట్బిన్ బయటే పడేసి ఉంచుతారు. అరే ఇదేంటి, కొంతమంది పిల్లలు చెత్తంతా డస్ట్బిన్ బయటే పడేశారు. ఇది చాలా పెద్ద తప్పు. తినే చోట ఎప్పుడు ఇలా చెత్త వెయ్యనేకూడదు, అమ్మ చెప్పింది. హరి చెప్పింది నిజమే. పదండి, మనమంతా కలిసి ఇదంతా శుభ్రం చేద్దాం. గట్టు, చింకి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి కింద పడ్డ చెత్తంతా డస్ట్బిన్లో పడేస్తుంటారు. అది చూసి కౌంటర్లో ఉన్న మేడం అక్కడికి వచ్చి వాళ్లతో ఇలా అంటుంది. శభాష్ పిల్లలు, మీరు చాలా మంచి పని చేస్తున్నారు. ఒకవేళ పిల్లలందరూ మీలానే ఉంటే క్యాంటీన్ అసలు ఎప్పటికీ శుభ్రంగానే ఉంటుంది. మన స్కూల్లో శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత కదా మేడం. గట్టు, చింకి మేడంతో మాట్లాడుతూ ఉంటారు. అంతలోపే స్కూల్ బెల్ మోగుతుంది. వాళ్ళ లంచ్ టైం పూర్తయిపోతుంది. బెల్ సౌండ్ విని మేడం గట్టు, చింకీలతో ఇలా అంటుంది. సరిగ్గా చెప్పారు పిల్లలు, బెల్ అయింది కాబట్టి మీరు మీ క్లాసులోకి వెళ్ళండి. ఇదంతా నేను శుభ్రం చేయిస్తాను. ఓకే మ్యామ్. ఆ తర్వాత గట్టు, చింకి వాళ్ళ క్లాసులోకి వెళ్లి కూర్చొని చదువుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ లంచ్ బ్రేక్ అయిపోయింది కాబట్టి. స్కూల్ అయిపోయిన తర్వాత గట్టు ఇంటికి వెళ్లి వాళ్ళ నాన్నతో వాళ్ళ క్యాంటీన్లో ఏమేమి తిన్నారో చెప్తారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో ఎలా ఎంజాయ్ చేశారో కూడా చెప్తారు. ఇప్పుడు మీరు కూడా నాకు నచ్చిన టాయ్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు www.puntoonkids.com నుంచి. లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.